మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. వారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న క్రేజ్, ఇమేజ్, పాపులారిటీనంతా అది నాశనం చేస్తుంది. వీక్నెస్ ని అధిగమించే ప్రయత్నం చేయకున్నా కూడా కొన్నిసార్లు ప్రజలు ఆయన్ను ఆరాధిస్తారు. ఆయన చేసే పనులను అసహించుకోవాల్సింది పోయి నెత్తిన పెట్టుకుంటారు. అలాంటి ఓ ఎవర్గ్రీన్ లెజెండరీ నటుడు గురించి మనం తెలుసుకుందాం. తమిళనాడులో దాదాపు దేవుడితో సమానం. ఆయన హీరోగానే కాదు, ఇండియాలోనే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్లిన తమిళనాడు రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా 10 ఏళ్లు పాలించాడు. ఆయనే ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి పలువురు నటులు రాజకీయాలలోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచారు. ఎంజీఆర్ పూర్తి పేరు మరుదూర్ గోపాలన్ రామచంద్రన్. ఆయన శ్రీలంకలో కేరళకు చెందిన భార్యాభర్తలకు జన్మించారు. ఇక ఆయన తన చిన్నతనంలోనే తన సోదరుడు చక్రపాణితో కలిసి గాంధేయవాదిగా ప్రభావితుడై పలు నాటకాలలో నటించాడు. ఇక ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నటుడిగా ఆయన సతీ లీలావతిలో మొదటిసారి కనిపించారు. ఆ తర్వాత ఓ సూపర్ స్టార్ గా 3 దశాబ్దాల పాటు ఆయన ఏకఛత్రాధిపత్యంగా సినీ పరిశ్రమను ఏలాడు. ఆయన్ను ప్రజలంతా అన్నా అని, మక్కల్ తిలగం అంటే ప్రజలు రారాజుగా కీర్తించబడ్డాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన అన్నాదురై స్థాపించిన డిఎంకేలో కరుణానిధితో పనిచేశాడు. అన్నాదురై మరణించిన తర్వాత కరుణానిధితో విభేదించి బయటకొచ్చి అన్నాడీఎంకే పార్టీని స్థాపించాడు. ఇక 5 ఏళ్లలో ఆయన సీఎం అయ్యాడు. 1977లో తమిళనాడు సీఎం పీఠం ఎక్కిన తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించినా కూడా ఎదిరించి తిరిగి ప్రజల విశ్వాసంతో గెలిచి 2 పర్యాయాలుగా ఏకంగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన సీఎం పదవిలో ఉండే మరణించారు. ఆయన జీవిత గాథ నేను ఎందుకు పుట్టాను అనే రూపంలో 2 భాగాలుగా 2003లో బయటకొచ్చింది. ఆయనకు జన్మతః దేవుడంటే చాలా నమ్మకం. ఆయన ఎక్కువగా మురుగన్ని నమ్ముకునేవాడు. ఆమె తల్లికి గురువాయూరప్ప అంటే ఎంతో భక్తి. కానీ ఆయన డిఎంకేలో చేరిన తర్వాత ఆ పార్టీ దేవుడికి వ్యతిరేకంగా నాస్తికులతో నిండుండేది. కానీ ఆయన ఆ విషయంలో అప్పుడెప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాను అన్నా డిఎంకేని స్థాపించిన తర్వాత తమ పార్టీ గెలవాలని ఆయన తన అభిమానులకు, ప్రజలకు, ఓటర్లకు దేవుడికి ప్రార్థనలు చేయమని సూచించడం చూస్తే ఆయనలో దేవుడి పట్ల నమ్మకం ఉందనే చెప్పాలి. ఇక స్వతహాగా ఆయన చాలా మంచివాడు. ప్రజలకు ఏదో చెయ్యాలని తపన పడేవాడు. కానీ ఆయనకు స్త్రీలోనత్వం ఎక్కువ. ఎవరైనా నచ్చిన మహిళ కనిపిస్తే అనుభవించేదాకా వదిలేవాడు కాదు. దానికోసం తనకున్న అధికారాలను, పలుకుబడిని, డబ్బును అన్నింటినీ రంగంలోకి దించి అంతు చూసేవాడు. దాంతో ఆయనతో నాడు సినిమాలలో నటించిన హీరోయిన్లందరూ ఆయన కళ్ళల్లో తాము పడకూడదని దేవుళ్ళని మొక్కుకునేవారు. ఇక ఆయన మొదటిసారిగా చిత్తాకురం భార్గవి అలియాస్ తంగమణిని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన కొంతకాలానికి ఆమె అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత సత్తనందావతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా క్షయరోగంతో వెంటనే చనిపోయింది. ఇక ఆ తర్వాత నటి తన స్నేహితుడైన గణపతి భార్య అయిన జానకిని వివాహం చేసుకున్నాడు. ఈమెను బలవంతంగా తన మొగుడికి విడాకులిప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఆయన చేసుకున్న 3 పెళ్లాలను ఆయన వారిపై మనసు పడడంతో దేనిని లెక్క చేయకుండా వారిని అనుభవించే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నాడని అంటారు. ఇక ఆయన తన భార్యలు అనారోగ్యంతో బాధపడుతున్నా, చనిపోతున్నా అసలు పట్టించుకునేవాడే కాదట. వారందరూ తమ ఫామ్ హౌస్ అయిన రామాయం తోటలో తిండి లేక అనారోగ్యంతో గదుల్లో బంధింపబడి చనిపోయేవారు. ఆయనకు రోజుకో కొత్త అమ్మాయి లేనిదే నిద్ర పట్టదంటారు. దానికోసం షూటింగ్లలో హీరోయిన్ల నుండి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఏ అమ్మాయిని వదిలేవాడు కాదు. కేవలం నటీమణులనే కాదు, కాస్ట్యూమ్ డిజైనర్లు, డాన్స్ మాస్టర్లు, మేకప్ ఆర్టిస్టులు ఇలా ఎవరు కనిపిస్తే వారిని వాడుకొని వదిలేసేవాడు. ఇక ఆయన కన్ను ఎక్కువగా తనతో కొన్ని చిత్రాలలో చేసిన జయలలితపై పడింది. ఆమెను కూడా తనివి తీరా ఉంపుడు గట్టిగానే ఉంచుకొని లైంగికంగా తన కోరికలు తీర్చుకునేవాడు. జయలలిత కూడా ఆయన రామాయణ తోటలో బందీ అయింది. ఆమె పూర్తి శాకాహారి. కానీ ఆమె చేత గుడ్డు మాంసం వండించి మరీ ఆమె చేత కూడా బలవంతంగా తినిపించేవాడు. ఇక జయలలిత తన అన్నాడీఎంకే పార్టీలో తలదూరుస్తోందని కోపగించి ఆమెను దూరం పెట్టాడు. అదే సమయంలో జయలలిత తెలుగు హీరో శోభన్ బాబుకి దక్కరైంది. వారికి ఓ సంతానం కూడా ఉందంటారు. ఆ విషయం తెలిసిన ఎంజీఆర్ మరింతగా రెచ్చిపోయాడు. ఆమెను మరలా బంధించేశాడు. ఆ తర్వాత మంజుల అనే హీరోయిన్ ని, ఆ తర్వాత లత అనే ఆమెను, ఇలా తనకు కలిసినందరినీ, తన కళ్ళల్లో పడినందరినీ రామాయం తోటలోనే బంధించి బలవంతంగా అనుభవించేవాడు. పెళ్లైన వారిని, వరుస కాని వారిని కూడా పట్టించుకునేవాడు కాదు.
ఇక ఆయన కళ్ళల్లో పడ్డామని తెలుసుకున్న ఎందరో హీరోయిన్లు సినిమాలనే కాదు తమిళనాడునే వదిలేసి పెళ్లిళ్లు చేసుకుని విదేశాలకు వెళ్లిపోయేవారు. కాగా ఆయన తలపై ఓ తెల్ల టోపీ ఉండేది. దానిలో ఆయన స్విస్ బ్యాంకుకు సంబంధించిన అన్ని రహస్యాలు ఉండేవి. ఆయన 1987 డిసెంబర్ 24న అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారట. కానీ ఆయన నాడే ఎయిడ్స్ తో చనిపోయాడని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.